ఫోన్లోనో మీ టీవీలోనో చూసుకోండి ఇంట్లో, అంతే. అంతే అన్న. ఇంతకు మించి దారుణం అంటే ఏంటో కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, అలా ఉండింది సినిమా. బుచ్చిబాబు గారికి ఒకటే చెప్తా, మీరు కొంచెం చూసుకొని ఆలోచించి కొంచెం పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు హీరోకి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కొంచెం స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. 600 చేస్తాం. ఫస్ట్ అయితే డిస్క్లైమర్ ఇవ్వాలండి. డిస్క్లైమర్ లేకపోతే మళ్ళీ కష్టం మన దగ్గర. డిస్క్లైమర్ ఏంట్రా అంటే, ఇప్పుడు మెసేజ్ ఉంటే మనం లెస్ ఫర్గివింగ్గా ఉండాలా. అరే ఓ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది, అరే ఊరు కోసం కాబట్టి మనం కొన్ని ఫర్గివ్ చేసేయాలి. మెసేజ్ ఏమైనా ఫ్రీగా చూపిస్తారా? $30 ఇది ఆల్మోస్ట్ RRR లెవెల్. సో ఇది RRR లెవెల్లో ఉందా? నాకు పెద్ద సినిమా లెవెల్లో ఉందా? నో, ఐఎమ్ సారీ. సెట్ సినిమా, సెట్ అంటే సెట్ అంతే. విజయనగరం ఓ సెట్టు, ఊరు సెట్టు కూడా కాదు, గ్రీన్ స్క్రీన్ వేసి పాడదొబ్బారు. క్లియర్గా తెలుస్తుంది ఆ లైటింగ్. ఇది రామ్ చరణ్ గారి సినిమా. $30 సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టారు ఈ సినిమాకి, అండ్ మనం ఇది చూస్తున్నాం. అండ్ విజయనగరం సెట్ అయిపోయింది. మళ్ళీ హీరో ఏదో ఒక సీన్ ఏదో ఉంటుంది, మొత్తం పూలు ఉంటాయి, మోస్ట్ ఆర్టిఫిషియల్. మళ్ళీ స్టార్టింగ్ సీనే బొమ్మన ఇరానీ గారు ఎక్కడికి వెళ్తుంటే ఆయన డైవర్ట్ అవ్వాలి, ఏదో జరుగుతుందని చూడాలి. పాత సినిమాల్లో ఉంటుంది ఏంటి, మన ఫ్యాక్షనిస్ట్ సినిమాలో కత్తులు తిప్పుతారు, ఏంటంటే ఫ్యాక్షనిస్టులు కత్తులు పట్టుకొని ఇక్కడ ఏంటి, బస్సులో బయట బ్యాట్లు, హాకీ బ్యాట్లు తిప్పుతూ ఉంటారు అని స్టూడెంట్స్. ఎవడు తిప్పుతాడు అట్లా చెప్పండి? గివ్ మీ వన్ ఇన్స్టెన్స్. గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ ఇట్లా బ్యాట్లు తిప్పుకుంటూ ఉంటారు కిటికీల్లో నుంచి. ఇలాంటి చాలా ఉంటాయి ఈ సినిమాలో. చాలా చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది. మీరు ఎందుకు కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, కానీ ఎందుకు అవుతారో నాకు అర్థం కాదు. ఎందుకు అరే చాలా బ్యాక్ చేశారా, అది చాలా ఎమోషనల్ సినిమా, చాలా ఎమోషనల్ పాయింట్ టచ్ చేశాడు, సో మిగతానే మర్చిపోతాను, నేను ఫర్గివ్ చేస్తా అనే మైండ్ సెట్ కొంతమంది ఉండొచ్చు. నేనైతే ఇలాంటి విషయాలు కొంచెం దాని ఏమంటారు, రాయి హృదయం, సంథింగ్ స్టోన్ హార్టెడ్ లాగా. మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, లేకపోతే లేదండి. ఫ్రస్ట్రేషన్ అంతా మెయిన్ టికెట్ మూవీ ఇదే అండి. పెద్ద స్టార్ని పెడతారు, 100 కోట్లు ఏదో ఉంటాయి వాళ్ళకి ఇస్తారు రెమ్యునరేషన్లు. నార్త్ నుంచి సౌత్ నుంచి 10 మందిని ఇవన్నీ పెడతారు. టికెట్ రేట్లు హైప్, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటారు. ప్రోడక్ట్ మే క్యా హే అంటే, ప్రాబ్లమాటిక్ సినిమాలు మనం పాయింట్అవుట్ చేస్తున్న కొద్దీ, జనాలు చూస్తున్న కొద్దీ తగ్గుతాయిరా అయ్యా అనుకుంటే పెంచుతున్నారు, డోసు పెంచుతున్నారు. ఏదో సినిమాలు ఇట్లా హీట్ పెంచినట్టు, సిమ్ది హై చేసినట్టు. ఫ్యామిలీ స్టారే దారుణం రా అయ్యా, దానికి మించి రాదు అంటే నేను నా నాయనమ్మ అని చెప్పి వచ్చింది ఈ సినిమా.